హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం డిసెంబర్ 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మన భారతదేశంలో ఎగుమతులు అనేవి పెరుగుతూ ఉన్నాయి అన్నటువంటి నేపథ్యంలో మనకి ఆర్టికల్ ఇచ్చారు. దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎలా అడగచ్చు? ఒకటి, మన భారతదేశంలో టాప్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్ ఏది అనేసి మనల్ని అడగచ్చు. టాప్ ఎక్స్పోర్టింగ్ డిస్ట్రిక్ట్ అంటే ఏ జిల్లా అన్నటువంటిది ఎక్కువ ఎగుమతులు చేస్తోంది అన్నట్టుగా మనకి అడిగితే గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్ అన్నటువంటిది. మనం గమనిస్తే మన భారతదేశానికి సంబంధించిన 24% ఇండియా ఎక్స్పోర్ట్స్ ఏవైతే వాల్యూకి సంబంధించి 24% ఎక్స్పోర్ట్స్ జామ్నగర్ నుంచే జరుగుతూ ఉన్నాయి. దాని తర్వాత 2వ స్థానంలో గుజరాత్లో ఉన్నటువంటి సూరత్, 3వ స్థానంలో ముంబై సబర్బన్ అనేవి ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి ఈ జామ్నగర్ అన్నటువంటిది ఎక్కువ వేటిని ఎక్స్పోర్ట్స్ చేస్తుంది అంటే పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఎక్కువగా ఇది ఎగుమతి చేస్తుంది. ఇదొకటి గుర్తుంచుకోవాలి. అయితే మన భారతదేశంలో ఎక్స్పోర్ట్ సెక్టార్ అనేటటువంటిది ఎలా ఉంది అనేసి మనం గమనిస్తే ఓవరాల్గా మనకి ట్రేడ్ డెఫిసిట్ అన్నటువంటిది ఉంది. ట్రేడ్ డెఫిసిట్ అనేసి ఎప్పుడు పిలుస్తాము? మన యొక్క ఇంపోర్ట్స్ అన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని మనం ట్రేడ్ డెఫిసిట్ అనేసి పిలుస్తాము. అయితే మన భారతదేశం నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ అయ్యేవి ఇంజనీరింగ్ గూడ్స్ అన్నటువంటివి, అలాగే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్స్ మరియు అపారల్స్ అన్నటువంటివి. ఇక్కడ వివిధ రకాల స్కీమ్స్ని కూడా మనం ఇంటర్ రిలేట్ చేసుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్స్టైల్ మరియు అపారల్స్ అన్నాము. దానికి సంబంధించి మిత్రా పార్క్ స్కీమ్ అన్నటువంటి తీసుకురావటం జరిగింది. అవునా? మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అపెరల్ పార్క్ అనేసి పిలుస్తాం. అలాగే ఫార్మస్యూటికల్స్కి సంబంధించి మనం గమనిస్తే మెడిసిన్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తామో ఆ మెడిసిన్స్ ప్రొడక్షన్లో మన భారతదేశం 3rd లార్జెస్ట్ కంట్రీ. అంతేకాదు ఆఫ్రికాకి జెనరిక్ మందుల్ని 50% వరకు మన భారతదేశమే ఎగుమతి చేస్తుంది. మరి ఇలాంటి ఎక్స్పోర్ట్ సెక్టార్స్కి చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఏమేం ఛాలెంజెస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి, ఫినాన్స్ అన్నటువంటిది సరిగ్గా అందట్లేదు. ఇది మేజర్ ఛాలెంజ్గా మనం చెప్పచ్చు. ఫినాన్సెస్కి ఇబ్బందులు అనేటటువంటివి ఎదురవుతూ ఉన్నాయి. అలాగే ఎక్స్పోర్ట్స్లో డైవర్సిఫికేషన్ అనేటటువంటిది లేదు. మనం చూస్తే చాలా కొన్ని సెక్టార్స్కి మాత్రమే ఇది పరిమితమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ గూడ్స్, టెక్స్టైల్స్, ఫార్మాసిటికల్స్ అన్నామా. సో వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది కదా అని ఈ కొన్ని సెక్టార్స్కి సంబంధించే ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతున్నాయి. అలాగే యుఎస్ అన్నటువంటిది ప్రొటెక్షనిజం అన్నటువంటిది తీసుకురావటం కానివ్వండి, లేదంటే ఈ యొక్క యుద్ధాల వల్ల కానివ్వండి, లేదా డీగ్లోబలైజేషన్ అంటాము. అంటే ఏంటి? ఎక్కువగా ఆయా దేశాలు అన్నటువంటివి ఎక్స్పోర్ట్స్ని అంటే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవటాన్ని తగ్గించి ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవటం. వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే మన ఎక్స్పోర్ట్ సెక్టార్ అన్నటువంటిది దెబ్బతింటోంది. మరి ఈ నేపథ్యంలో మనకి ఈ టాపిక్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎగుమతుల్ని మనం పెంచుకోవాల్సిన అవసరం అనేటటువంటిది ఉంది. ఆల్రెడీ మనం టార్గెట్గా పెట్టుకున్నాం ఏమని, 2030వ సంవత్సరానికల్లా టోటల్ ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి $2 ట్రిలియన్ అవ్వాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. గూడ్స్ మరియు సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అనమాట. అది 2030వ సంవత్సరం నాటికి గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఎయిడ్స్ డే. మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీని, అది కూడా 1998 నుంచి కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 1ని ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా నిర్వహిస్తూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసరికి లెట్ కమ్యూనిటీస్ లీడ్ అన్నటువంటిది ఈ సంవత్సరం యొక్క థీమ్. అయితే అసలు ఎయిడ్స్ డేని ఎందుకు నిర్వహిస్తాము అంటే ఈ డిసీజ్కి సంబంధించి ఏవైతే స్టిగ్మాస్ అనేవి ఉన్నాయో వాటిని నివారించటం కోసం. అసలు హెచ్ఐవి ఎయిడ్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. హెచ్ఐవి ఏంటి? హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. అంటే ఇందులో మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ని ఈ వైరస్ అన్నటువంటిది అటాక్ చేస్తుంది. దాంతో వేరియస్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. అది కనుక మరీ ఎక్కువైతే ఆ క్రోనిక్ కండిషన్నే మనము ఎయిడ్స్ అనేసి అంటాం. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నటువంటిది. అయితే హెచ్ఐవిని కనుక ట్రీట్ చేయకపోతే అది ఎయిడ్స్కి దారితీస్తుంది. ఎలా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ద్వారా కావచ్చు, అలాగే సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవ్వచ్చు, లేదా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ నుంచి చైల్డ్కి కూడా రావచ్చు, బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా కూడా రావచ్చు. కానీ ఇప్పటిదాకా ఏ ఎఫెక్టివ్ క్యూర్ అన్నటువంటిది దీనికి లేదు. ఒకవేళ హెచ్ఐవి వస్తే అది జీవితాంతం అలానే ఉంటుంది. కానీ హెచ్ఐవి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఎయిడ్స్ వస్తుంది అని మాత్రం మనం చెప్పలేము. సో హెచ్ఐవి పాజిటివ్ వచ్చినా కూడా చాలా వరకు నార్మల్ లైఫ్ని, పాజిటివ్ లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్ మెడికల్ కేర్ని కనుక తీసుకుంటే హెచ్ఐవిని కంట్రోల్ చేయొచ్చు.
పూర్తిగా తీసేయచ్చు అనేసి చెప్పలేం, కానీ కంట్రోల్ అయితే చేయొచ్చు. అయితే ఇప్పుడు హెచ్ఐవికి సంబంధించి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏదైనా ఉంది అంటే అది ఏఆర్టీ, యాంటీ రెట్రోవైరల్ థెరపీ అనేసి పిలుస్తాము. దీనివల్ల ఎక్కువ కాలం బతికేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరిగింది, అవునా? అందులో భాగంగా ఇజ్రాయెల్ ఏమో తమ దగ్గర ఉన్నటువంటి పాలస్తీనియన్లని కొంతమందిని బయటికి పంపించటం, అంటే పాలస్తీనాకి పంపించటం, అలాగే హమాస్ ఏమో తమ దగ్గర ఉన్నటువంటి ఈ ఇజ్రాయేలీ వాసులు బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇజ్రాయెల్కి అప్పగించటం, అలాగే యుద్ధాన్ని 4 రోజుల పాటు నిలిపివేయాలి అనేసి నిర్ణయించుకోవటం, ఇవన్నీ ఈ ఒప్పందంలో భాగాలు, అవునా? అయితే ఇలా 4 రోజుల పాటు ఈ యొక్క యుద్ధాన్ని విరమించటం జరిగింది. దాన్ని మళ్ళీ 2 రోజులకి పొడిగించారు కూడా. అయితే ఇప్పటి వరకు 97 మంది బందీల్ని హమాస్ వదిలిపెట్టింది, 210 మంది ఖైదీల్ని ఇజ్రాయెల్ వదిలిపెట్టింది. మనం చూస్తే హమాస్ 240 మందిని అపహరించింది, వాళ్ళలో 4 కాల్పుల విరమణకు ముందే విడిచిపెట్టింది, ఒకరిని ఇజ్రాయెల్ సైన్యం కాపాడింది. మిగిలిన 138 బందీల్లో 20 మంది మహిళలున్నారు. అయితే ఇప్పుడు విడుదలైన పాలస్తీనా ఖైదీల్లో ఎక్కువ మంది టీనేజర్లే ఉన్నారు. వీళ్ళంతా రాళ్ల దాడి లాంటి సంఘటనల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళే. నెక్స్ట్ చూడండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఏంటిది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్ గురించి ప్రజల్లోకి తీసుకెళ్లటం, వాళ్ళలో అవేర్నెస్ని క్రియేట్ చేయటం లక్ష్యంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే మన ఆర్థిక శాఖ మంత్రి 2047 కల్లా మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, అంటే డెవలప్డ్ నేషన్గా తీర్చిదిద్దాలన్నటువంటిది మనం లక్ష్యంగా పెట్టుకున్నాము, అవునా? ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్నే మనం ఏమని పిలుస్తాము? అమృత్ కాల్ అనేసి పిలుస్తూ ఉన్నాము. అయితే ఇలాగా డెవలప్డ్ నేషన్గా ముందు వరుసలో మన భారతదేశాన్ని నిలబెట్టాలనేసి ఇప్పుడు ప్రధాని కోరుకుంటున్నారన్నట్టుగా ఈమె చెప్తోంది. అది మనకు అక్కర్లేదు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటిది ఏంటి అన్నటువంటిది మాత్రం మనకి తెలియాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అన్నటువంటి స్కీమ్లో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాలు అన్నటువంటివి ప్రజలకు చేరాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేపడుతూ ఉన్నారు. ఇందులో భాగంగా ప్రధాని లబ్ధిదారుల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఏమని? 4 కులాల అభివృద్ధి చేస్తే అది దేశాభివృద్ధి. ఆ 4 కులాలు ఎవరు అంటే పేదలు, యువత, మహిళలు మరియు రైతులు అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు, మోదీ గ్యారంటీ అన్నటువంటిది ఎక్కడైతే ప్రజల ఆకాంక్షలు మొదలయ్యాయో అక్కడి నుంచే ప్రారంభమవుతుందన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే డ్రోన్ దీదీ యోజన అన్నటువంటి స్కీమ్ని ప్రారంభించారు. ఏంటిది? మహిళా స్వయం సహాయక సంఘాలకి డ్రోన్లని అందించడం కోసమే ఈ డ్రోన్ దీదీ యోజన అన్నటువంటిది ప్రారంభించారు. సో స్కీమ్స్ ఏవైనా వచ్చినప్పుడు మనం నోట్ చేసి పెట్టుకోవాలి. మనకి మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లోను ప్రిలిమ్స్లో కూడా ఇవి యూజ్ అవుతాయి. అయితే దీని కింద ఏంటి? 2024-25 నుంచి 2025-26 వరకు, అంటే 2 సంవత్సరాల పాటు మొత్తం 15,000 మంది మహిళా స్వయం సహాయక సంఘాలని ఎంపిక చేసి వాటికి ఈ డ్రోన్లని పంపిణీ చేయటం జరుగుతుంది. ఆ సహాయక సంఘాలు ఆ డ్రోన్లని వ్యవసాయ పనుల కోసం రైతులకు అద్దెకిచ్చి ఆదాయాన్ని పొందొచ్చు. అయితే మహిళలకి వాళ్ళ గ్రామాల్లో గౌరవ ప్రతిష్టలు దక్కాలి అని చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈ డ్రోన్ దీదీ యోజన అన్నటువంటిది. అలాగే COP28 అన్నటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ అన్న ప్రతి చోటు కూడా మనము కొన్ని కొటేషన్స్ రాయొచ్చు. అందులో భాగంగా ఇక్కడ ఇది కూడా చెప్పచ్చు, 4 కులాలు అభివృద్ధి చెందితే దేశ అభివృద్ధి అనేటటువంటిది సాధ్యమవుతుందన్నట్టుగా మోదీ చెప్పారు. అందులో పేదలు, యువత, మహిళలు, రైతులు అన్నటువంటి ఒక లైన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వాతావరణ రికార్డుల్లో 2023 అన్నటువంటిది అత్యుష్ణ సంవత్సరం, అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలిచిపోతుంది అన్నట్టుగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి WMO, అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ వాతావరణ సంస్థ అన్నటువంటిది చెప్తోంది. మనం చూస్తే 2015 నుంచి 2023 మధ్య కాలంలో అత్యుష్ణ కాలం అన్నటువంటిది ఈ 2023. అయితే ఇప్పుడు COP28 అన్నటువంటిది మొదలైంది నిన్నటి రోజున, అవునా? ఈ COP28 వాతావరణ సభకి సమర్పించినటువంటి నివేదికలో WMO అన్నటువంటిది ఈ యొక్క అంశాలని గురించి చెప్పటం జరిగింది. మనకి ఇండస్ట్రియలైజ్డ్ ఎరా కన్నా ముందు నాటి భూ ఉష్ణోగ్రత పెరుగుదలని 1.5 డిగ్రీల సెల్సియస్ వద్దే మనం ఆపాలి అన్నట్టుగా
ప్యారిస్ ఒప్పందంలో మనం అన్ని దేశాలు కూడా ప్యారిస్ ఒప్పందం కింద లక్ష్యాలు పెట్టుకున్నాయి. కానీ 2023లోనే భూతాపం అన్నటువంటిది 1.4 డిగ్రీలకు చేరింది. అంతేకాదు ఎల్ నినో వల్ల వచ్చే సంవత్సరం సగటు ఉష్ణోగ్రతలు అనేవి 1.5 డిగ్రీల సెల్సియస్కి మించిపోవచ్చు అన్నట్టుగా WMO అన్నటువంటిది చెప్తోంది. అయితే మన భారతదేశానికి సంబంధించి చూస్తే దక్షిణ భారతదేశంలో కన్నా ఈసారి ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. అంతేకాదు చూడండి, 2023లో సిక్కిం వరదలు అనేవి రావటం, 2022లో పాకిస్తాన్ వరదలు అనేవి రావటం, ఇలాంటి ఉత్పాతాలు అనేవి మరింతగా పెరుగుతాయి, మరింతగా ఇవి ఎదురవుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాల ప్రకారం జూలై నుంచి సెప్టెంబర్ మధ్య, అంటే సెప్టెంబర్ త్రైమాసికంలో మన భారతదేశ వృద్ధి అన్నటువంటిది 7.6%. ఎందుకని పెరిగింది అంటే తయారీ, గనులు, సేవల రంగం ఇవన్నీ మెరుగ్గా రాణిస్తూ ఉండటం వల్ల ఇంత వృద్ధి అనేటటువంటిది సాధ్యమైంది అన్నట్టుగా ప్రభుత్వం చెప్తోంది. మనం చూస్తే గత సంవత్సరం జూలై నుంచి సెప్టెంబర్లో మన జీడిపి 6.2%గా నమోదైంది. కానీ ఈసారి 7.6%గా నమోదైంది. అదే సమయంలో చైనా వృద్ధి అన్నటువంటిది 4.9% మాత్రమే. దాంతో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెద్ద ఆర్థిక వ్యవస్థగా మన భారతదేశం అన్నటువంటిది ముందంజలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అవుకు టన్నెల్ గురించి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి న్యూస్ ఇది. రాయలసీమ మరియు నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని అందించటం కోసం ఈ టన్నెల్ యొక్క నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు ఉన్నటువంటి డిజైన్ మేరకి గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ అంటాం, అవునా? అయితే ఈ గాలేరు నగరి వరద కాలువ ద్వారా మొత్తం 20,000 క్యూసెక్కుల నీటిని అందించటం కోసం, అంటే 20,000 క్యూసెక్కుల్ని తరలించటం కోసం ఈ యొక్క టన్నెల్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే వైఎస్ఆర్ ఉన్నప్పుడే దీనికి మొత్తం 340.54 కోట్ల రూపాయలని దీనికి పెట్టి కొంచెం వర్కులు అనేవి పూర్తయ్యాయి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకొక 145.86 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ టన్నెల్ పనులు అనేవి పూర్తయ్యాయి. దీనికోసం ఇంకొక 934 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇప్పుడు చివరి దశలో ఉంది. 2వ సొరంగం అన్నటువంటిది ఇప్పుడు పూర్తయింది. దానికే ఇక్కడ శంకుస్థాపన చేశారు. 3వ సొరంగం పనులు కూడా పూర్తయ్యే దశలో ఉన్నాయి. అయితే ఇక్కడ గుర్తుండాలి, గాలేరు నగరి సృజల స్రవంతి అన్నటువంటి పథకం రాయలసీమ, నెల్లూరు జిల్లాలకి సాగునీటిని అందించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. మనం చూస్తే 1996లోనే గండికోట దగ్గర ఈ గాలేరు నగరి అన్నటువంటి ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేయటం జరిగింది. అంతేకాదు మళ్ళీ రెండోసారి 1999లో శంకుస్థాపన చేశారు. అయితే ఆ ప్రాజెక్ట్ కిందే ఇప్పుడు ఇక్కడ టన్నెల్స్ని నిర్మిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హెన్రీ కిస్సింజర్. మనకి ఆబిచ్యువరీస్ అన్నటువంటి టాపిక్ కింద దీన్ని మనం చదువుకుంటాం. హెన్రీ కిస్సింజర్ ఎవరు? అమెరికా విదేశాంగ శాఖ యొక్క మాజీ మంత్రి. అంతేకాదు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. అమెరికా యొక్క విదేశాంగ విధానం రూపశిల్పిగా ఈయనకి పేరుంది. గుర్తుంచుకోవాలి, అడగచ్చు, అమెరికా విదేశాంగ విధాన రూపశిల్పి అనేసి పిలిచే వ్యక్తి ఇటీవల మరణించారు, అతను ఎవరు అని అడగచ్చు. కాబట్టి పేరు గుర్తుండాలి, హెన్రీ కిస్సింజర్. మనం చూస్తే రీసెంట్గా చైనాతో సంధి కోసం కూడా ఈయన వెళ్ళటం జరిగింది. సో ఆ నేపథ్యంలో ఈయన ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాంసం లభ్యతకి సంబంధించి. మన దేశంలో మాంసం లభ్యతలో తెలంగాణ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ దేంట్లో మాంసం లభ్యతలో మొదటి స్థానంలో ఉంది. రీసెంట్గా ప్రాథమిక పశు పోషణ గణాంకాలు లేదా బేసిక్ యానిమల్ హస్బెండరీ స్టాటిస్టిక్స్ అన్నటువంటిది ఒక వార్షిక నివేదికనిచ్చింది. దీని ప్రకారం మాంసం ఉత్పత్తిలోనేమో 5వ స్థానంలో ఉంటే తెలంగాణ మాంసం లభ్యతలో మాత్రం మొదటి స్థానంలో ఉంది. అలాగే కోడిగుడ్ల యొక్క తలసరి లభ్యతలో 2వ స్థానంలో, కోడిగుడ్ల యొక్క ఉత్పత్తిలో 3వ స్థానంలో తెలంగాణ ఉంది. అలాగే పాలకి సంబంధించి చూస్తే పాల ఉత్పత్తి, పాల లభ్యతలో 13వ స్థానంలో ఉంది. మనం చూస్తే తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం అన్నటువంటిది అమలు చేస్తూ ఉన్నారు. సో స్కీమ్స్కి సంబంధించి మనం చూసుకునేటప్పుడు ఇది గుర్తుంచుకోవాలి, గొర్రెల పంపిణీ పథకం. ఈ గొర్రెల పంపిణీ పథకాన్ని గత 4 ఏళ్లుగా అమలు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా మాంసం ఉత్పత్తి లభ్యత అనేటటువంటిది మరింతగా పెరిగింది. అంతేకాదు ఈ పథకం కింద ఇప్పటిదాకా 1.28 కోట్ల గొర్రెల పంపిణీ అనేది జరిగింది. పౌల్ట్రీ రంగం కూడా ముందుకెళ్తూ ఉంది. అయితే మన దేశానికి సంబంధించి చూసుకుంటే మొత్తం ప్రతి వ్యక్తికి సరాసరి సంవత్సరానికి 7.10 కిలోల మాంసం అనేది లభ్యమవుతోంది. అందులో తెలంగాణలో అత్యధికంగా 28.51 కిలోలు లభిస్తోంది.
ఉత్పత్తి పరంగా చూస్తే దేశంలో ప్రతి సంవత్సరం 9.77 మిలియన్ టన్నుల మాంసం ఉత్పత్తి అనేటటువంటిది అవుతూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 1.08 టన్నులు అంటే మొత్తం 11% ఉంది. అదే కోడిగుడ్లకు సంబంధించి దేశంలో తలసరిగా చూసుకుంటే 101, అదే తెలంగాణ రాష్ట్రంలో 466 లభిస్తూ ఉన్నాయి. అంతేకాదు పాలకు సంబంధించి మన దేశంలో ప్రతి వ్యక్తికి ప్రతి సంవత్సరం 459 గ్రాములు, తెలంగాణలో అయితే 423 గ్రాములు లభిస్తూ ఉన్నాయి. దేశంలో అయితే వీటి యొక్క ఉత్పత్తి 230.68 మిలియన్ టన్నులు ఉంటే పాల ఉత్పత్తి తెలంగాణలో 5.86 మిలియన్ టన్నులు అంటే 2.54% ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. తెలంగాణ స్టూడెంట్స్ ఎస్పెషల్గా ఈ డేటాని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇటీవల వార్తల్లోకి వచ్చిన BBSSL పూర్తి రూపం ఏంటి అంటే భారతీయ బీచ్ సహకారీ సమితి లిమిటెడ్ అన్నటువంటిది. దేనికి సంబంధించి ఇది? మన దేశంలో తయారైనటువంటి వంగడాలని నిల్వ చేయటం, వాటి మీద పరిశోధన చేయటం, వాటిని అభివృద్ధి చేయటం కోసం ఈ యొక్క భారతీయ బీచ్ సహకారీ లిమిటెడ్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అయితే దీనిని బహుళ రాష్ట్రాల సహకార సంఘం చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో జైళ్ల సంస్కరణ కోసం కేంద్ర ప్రభుత్వం నమూనా జైళ్ల చట్టం 2023ని ప్రతిపాదించింది. అయితే కాలం చెల్లిన ఏ 3 చట్టాల స్థానంలో ఈ కొత్త చట్టాన్ని ప్రతిపాదించటం జరిగింది అంటే చూడండి, 1894 నాటి జైళ్ల చట్టం, 1900వ సంవత్సరం నాటి ఖైదీల చట్టం, అలాగే ఖైదీల బదిలీల చట్టం. వీటి స్థానంలో ఇప్పుడు ఈ యొక్క నమూనా జైళ్ల చట్టం అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఇందులో భాగంగా జైళ్లలో సెల్ ఫోన్ల వాడకాన్ని అన్నటువంటిది నిషేధించటం, ఇలాంటి కొన్ని కఠిన నిబంధనల్ని ఇక్కడ సూచిస్తున్నారు. అలాగే నిర్బంధితుల యొక్క సంఖ్యకు తగినట్టుగా జైళ్ల నిర్మాణం అనేది ఉండాలి. వాటి నిర్వహణలో మనం సాంకేతిక వనరుల్ని వినియోగించుకోవటం లాంటివి, వీటన్నింటినీ కూడా ఈ యొక్క నమూనా జైళ్ల చట్టంలో చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, 14 ఏళ్ల వయసులోనే ప్రతిష్టాత్మక ట్రినిటీ కాలేజ్ లండన్ ఫెలోషిప్కి ఎంపికై వార్తల్లో నిలిచినటువంటి కేరళ బాలిక ఎవరు అంటే మార్టీనా. ఈమె వయోలిన్ కళాకారిణి కూడా. నెక్స్ట్ చూడండి, ఉన్నత చదువుల కోసం 2022-23లో దేశాల నుంచి అమెరికా వెళ్ళినటువంటి విద్యార్థుల్లో భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఎంత శాతం వరకు ఉన్నట్టుగా ఓపెన్ డోర్స్ అన్నటువంటిది రీసెంట్ నివేదికలో చెప్పింది అంటే 26%. అంటే ఈ గత ఆర్థిక సంవత్సరంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్యలో మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళే 26% మంది ఉన్నారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.